హలో. నేను డాక్టర్ పద్మజ విజయవాడ. ప్రెగ్నెన్సీలో బాడీలో చాలా మార్పులొస్తాయి. అలాగే చర్మంలో కూడా చాలా మార్పులొస్తాయి. దీని గురించి ఇవాళ ఈ వీడియో. ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఇంతకు ముందు కూడా కొంచెం జిడ్డుగా ఉండే చర్మం ఉండే వాళ్ళకి ఆ జిడ్డుతనం ఎక్కువవుతుంది. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఏదైతే బేబీ అతుక్కుని గర్భసంచిలో పెరగటానికి, గర్భసంచి పెంచటానికి, కంట్రాక్షన్స్ వచ్చి తోసేయకుండా గర్భసంచి రిలాక్స్డ్‌గా ఉంచే హార్మోన్ ప్రొజెస్ట్రాన్. సో, ఈ హార్మోన్ ఎఫెక్ట్ స్కిన్ మీద ఉండి, దానివల్ల మొటాలు టెండెన్సీ ఉన్న వాళ్ళకి మొటాలు పెరుగుతాయి. జిడ్డుగా ఉండే చర్మం జిడ్డుగా ఎక్కువ అవుతుంది. అండ్ ఇది చాలా కామన్. సో, దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే సింపుల్ మీ స్కిన్‌కి సూట్ అయ్యే రెమెడీస్ వాడండి. అంటే కొంతవరకు ఆవిరి పట్టొచ్చు, కొంతమందికి శాండిల్‌వుడ్ చందనం పడుతుంది అది వాడొచ్చు, ఎలోవెరా వాడొచ్చు, ఇట్లాంటివి వాడండి. బాగా ఎక్కువ మొటాలొస్తున్నాయి, పస్ట్యులర్‌గా మారుతున్నాయి అంటే లోకల్ యాంటీబయాటిక్ క్రీమ్ ఏమైనా వాడొచ్చు. అంతేగాని రెటినాల్సు, స్టీరాయిడ్సు ఏవైతే మామూలుగా మనము పింపుల్స్ కోసం ఏదైతే వాడతామో అది వాడకూడదు. అండ్ మనం హెయిర్ కలర్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ హెయిర్ కలరింగ్ ఏజెంట్స్‌లో కొంచెం ఎంతో కొంత స్కిన్‌లో నుంచి అబ్జార్బ్ అయ్యి బ్లడ్‌కి వెళ్తుంది కనుక కలరింగ్ ఏజెంట్స్ ప్రెగ్నెన్సీలో నాట్ రియల్లీ ఇండికేటెడ్ అనమాట. హెన్నా వాడొచ్చు. న్యాచురల్‌వి ఏదైనా వాడండి. దాంట్లో కూడా బ్లాక్ హెన్నా అని ఆ హెన్నాలో మళ్ళీ డై ఉంటుంది. సో, అలాంటివి వాడకూడదు. మూడోది కొంతమందికి జుట్టు ఎక్కువ ఊడతాందంటున్నారు. సో, దానికి ఐరన్ను, వైటమిను, సప్లిమెంటేషనే కానీ లోకల్‌గా మినాక్సిడిల్లు అలాంటివి కూడా వాడకూడదు. హెయిర్ కొంతమందికి అన్‌వాంటెడ్ హెయిర్ పెరుగుతూ ఉంటుంది. అలాంటిది పీలింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా ఎంతో కొంత స్కిన్‌లో నుంచి అబ్జార్బ్ అవుతాయి. పొట్టలో ఉండే బెడ్ మీద ఎఫెక్ట్ పడతాయి కనుక అవి వాడకూడదు. అందుకు కొంతవరకు షార్ట్ చేసుకోవటం గానీ, షేవింగ్ గానీ, లేకపోతే ప్లక్కింగ్ గానీ ఇవన్నీ చేయవచ్చు. రేర్‌గా కొంతమందికి ప్రెగ్నెన్సీ ఉండే హార్మోన్స్ వల్ల మన లివర్‌లో నుంచి రిలీజ్ అయ్యే కొన్ని బైల్ యాసిడ్స్, అబ్జార్ప్షన్‌లు అవి మారతాయి కనుక కొంతమందికి చాలా ఇంటెన్స్‌గా దురదొచ్చేస్తుంది. సో, అలాంటి దాన్ని మనం ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లూరైటిస్ అంటాము. కొలిస్టేసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాము. ఇది కొంతమందికి డేంజరస్ ఉంటుంది గనక చాలా ఇంటెన్స్‌గా ఇచ్చింగ్ ఉండి, యూరిన్ బాగా యెల్లోగా వస్తూ, మోషన్ తెల్లగా నురగలు నురగలుగా ఉండి, ఫ్లష్ చేయటం కష్టమైన వాళ్ళల్లో ఈ కండిషన్ ఉండే అవసరం కనుక దీన్ని డాక్టర్‌తో కన్సల్ట్ చేసి మెడిసిన్స్ వాడాల్సొస్తుంది. అండ్ ఎందుకు ఇది మీరు పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే కొంతమందికి ఈ కండిషన్ ఉన్న వాళ్ళల్లో పొట్టలో 9వ నెలలో బిడ్డ హార్ట్ బీట్ ఆగిపోయే అవకాశాలు కొంతమందికుంటాయి. సో, అందుకు దిస్ ఈజ్ సీరియస్. మిగతావన్నీ సీరియస్ కాదు కనుక ఇది డాక్టర్‌కి మీరు చెప్పాల్సొస్తుంది. అండ్ ఈ ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉండే వాళ్ళకి ఇది నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా రికర్ అవుతుంది. సో, మెంటల్‌గా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అవాయిడ్ చేయగలిగింది ఏం చేయగలము అంటే బాగా నీళ్ళు తీసుకోండి. హ్మ్. అండ్ మేకప్ అది చాలా తక్కువ వాడండి. తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, నూనె పదార్థాలు, దుంపలు ఏవైతే రొటీన్‌గా మేము ఇస్తామో అడ్వైస్ అదే ఫాలో అవ్వండి. కొంతమందికి చాక్లెట్ తింటే ఎక్కువొస్తాయి అంటే అది అవాయిడ్ చేయండి. సో, విషింగ్ యూ హ్యాపీ ప్రెగ్నెన్సీ, కంఫర్టబుల్ అండ్ healthy baby. I'm Dr. Padmaja at Vijayawada.